యూట్యూబ్లో మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్తో పాటు 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఈ విషయం యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఈరోజు వీడియోలో నేను యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా అలాగే జెన్యూన్గా ఎలా గ్రో చేయాలో చెబుతాను. ఇక్కడ జెన్యూన్ అనే మాటను ఎందుకన్నానంటే చాలామంది యూట్యూబ్లోకి వచ్చిన కొత్తలో సరిగ్గా వ్యూస్ పెరక్క అలాగే సబ్స్క్రైబర్స్ రాక వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సబ్ అనే ఇలాంటి ఫాలో అవుతుంటారు. ఈ సబ్ అంటే ఏంటంటే మనం వేరే యూట్యూబర్ వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తుంటారు, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే మనం కూడా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము. ఇదైతే ఇన్స్టెంట్గా అయితే అప్పటి వరకు అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే అప్పటికప్పుడు మనకి ఆ వీడియో మీద వాచ్ అవర్స్ వస్తాయి, అలాగే ఒక సబ్స్క్రైబర్ కూడా వస్తారు. ఇది కొంతవరకు అయితే బాగానే ఉంటుంది. బట్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకి సబ్ ఇలాంటివి అయితే పనిచేయవు, ఎందుకంటే ప్రజెంట్ యూట్యూబ్ అనేది చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది ఫాలో చేస్తుంది. దీని ప్రకారం ఏంటంటే మనకి ఎక్కువ కాలం యాక్టివ్గా లేని సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి వాటిని అందరినీ రిమూవ్ చేసేస్తుంది. సో ఇలాంటి సబ్స్క్రైబర్లు మనకు వచ్చినా కానీ అది అప్పుడు వరకు అయితే బాగుంటుంది, కానీ ఆ తర్వాత అయితే వీళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ రోజు వీడియోలో మనం ఇలా కాకుండా జెన్యూన్గా ఫాస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా గ్రో చేయాలో తెలుసుకుందాం. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో నేను చెప్పే ప్రతి టిప్ కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బట్ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కమింగ్ టు ఫస్ట్ టిప్, నేను ఆల్రెడీ చెప్పినట్టు యూట్యూబ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళ వీడియోకి సరిగ్గా వ్యూస్ రావు, అలాగే సబ్స్క్రైబ్ కూడా పెరగపోవచ్చు. ఇలాంటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే అరే నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదే, సబ్స్క్రైబర్స్ రావట్లేదే అని అనుకుంటూ ఉంటారు. సో ముందు మీరు ఈ మెట్రిక్స్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టి మీరు చేయాల్సింది ఏంటంటే అసలు మీరు పోస్ట్ చేస్తున్న వీడియో అవతల వ్యూవర్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీ కంటెంట్ అనేది అవతల వారికి అసలు అవసరమా కాదా, ఇది ముందు ఆలోచించండి. యూట్యూబ్లోనే కాదండి, మీరు వేరే ఫీల్డ్ ఏదైనా తీసుకోండి. ఫర్ సపోజ్ మార్కెటింగ్ తీసుకోండి. ఈ మార్కెటింగ్లో వచ్చేసి మనం బయట కస్టమర్స్కి ఏది అవసరమో అదే ఇవ్వాలి. వాళ్ళ నీడ్ ఏంటో అది తెలుసుకుని మనం ఇస్తే మన బిజినెస్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో సిమిలర్లీ ఇలా యూట్యూబ్లో కూడా ఏంటంటే అవతల సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఏది అవసరమో అదే మనం ఇవ్వాలి. వాళ్ళ నీడ్ లేదంటే వాళ్ళ రిక్వైర్మెంటే మన టాపిక్ అవుతుంది. సో ఇలా చేస్తే ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే సబ్స్క్రైబర్స్ ఓకే మనకు కావాల్సిన కంటెంట్ అనేది ఈ ఛానల్లో దొరుకుతుంది, ఖచ్చితంగా ఈ ఛానల్ మనకు ఉపయోగపడుతుందని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన నెక్స్ట్ వీడియోల కోసం ఎదురు చూస్తుంటారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏ పని స్టార్ట్ చేసినా కానీ స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతాం. సిమిలర్లీ ఇక్కడ యూట్యూబ్లో కూడా ఏంటంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అనేది మనకి చాలా ఎక్కువగా కనిపించవచ్చు. సో ఇక్కడ మనకి 1000 సబ్స్క్రైబర్స్ని ముందు డైరెక్ట్గా ఫోకస్ చేయడం కంటే ముందు మీరు ఏం చేయాలంటే 100 సబ్స్క్రైబర్స్ని టార్గెట్ పెట్టుకోండి. ఈ 100 సబ్స్క్రైబర్స్ అనేవి స్టార్టింగ్లో స్లోగా రావచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళు వీళ్ళు సబ్స్క్రైబర్ చేయడం వల్ల మనకి 100 సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వేగంగా రావచ్చు. ఇలా 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే 250 సబ్స్క్రైబర్స్, ఆ తర్వాత 750, ఇలా పెంచుకుంటూ 1000 సబ్స్క్రైబర్స్ని మీరు టార్గెట్గా చేసుకోండి. కమింగ్ టు థర్డ్ వన్, మీకు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న కొద్దీ మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓకే మనకి ఈ వీడియోస్ చేస్తే మనకైతే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, లేదంటే మనకి ఈ వీడియోస్ మీద మనకి బెటర్గా వ్యూస్ వస్తున్నాయి, ఇలాంటివి అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేసిన వీడియోలన్నీ ఒకసారి అనలైజ్ చేయండి. ఏ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చాయో, దేని మీద అయితే సబ్స్క్రైబర్లు ఎక్కువగా వచ్చారో అలాంటి వీడియోలను ఒకసారి చూడండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోస్ లేదంటే ఈ వీడియో రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ లేదంటే ఆ టాపిక్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, సబ్ టాపిక్స్, ఇలాంటి వాటి మీద మీరు వీలైనన్ని ఎక్కువ వీడియోలు చేయండి. దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్లు అయితే పెరిగే ఛాన్స్ అయితే 100% ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే స్టార్టింగ్ చాలామంది యూట్యూబర్లు ఏం చేస్తూ ఉంటారంటే క్రియేటర్స్ మనం బెటర్ క్వాలిటీ ఇద్దాం, మంచి వీడియో మంచి కంటెంట్స్ ఇద్దామని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొంచెం వీడియోస్కి మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకుంటారు. సో బెటర్ క్వాలిటీ ఇవ్వడంలో అయితే తప్పులేదు, ఇది 100% చాలా మంచిది. దీంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో మీరు ఉన్నప్పుడు మీకు క్వాలిటీ అనేది పక్కన పెడితే క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు స్టార్టింగ్లో ఎన్ని వీడియోస్ చేస్తే మీకు అంత మంచిది. ఒక షెడ్యూల్ పెట్టుకోండి, వీక్లీ మీరు వచ్చేసి 2, 3, 4 ఇలాగా వీడియోస్ ఎన్ని చేస్తే అంత మంచిది. ఇలా మీరు ఏంటంటే ఇలా ఒక స్టేజ్ దాటి ఇలా వెళ్తూ మీరు ఒక ఛానల్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు క్వాలిటీ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టండి. బట్ ముందు మీరు వీలైన ఎక్కువ వీడియోస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి టేక్ SEO సీరియస్లీ. ఇక్కడ SEO అంటే ఏంటి? SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మీకు వీడియోస్కి మంచిగా వ్యూస్ రావాలన్నా, అలాగే ఆ వీడియోస్ మీద మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా ఈ SEO అనేది మీరు సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ మనం పెట్టే టైటిల్ అయినా కావచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ అయినా కావచ్చు, లేదంటే ట్యాగ్స్ అయినా కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనం అయితే ఖచ్చితంగా ఈ కీవర్డ్స్ అనేది వాడాలి.
మనం పెట్టే టైటిల్లో ఖచ్చితంగా ఒక కీవర్డ్ ఉండాలి, అలాగే డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే ట్యాగ్స్లో బెటర్ కీవర్డ్స్ని వాడండి. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎవరో మనుషులు ఆపరేట్ చేస్తుంది కాదు, ఇది ఒక అల్గారిథం మీద బేస్ అయ్యి పనిచేస్తుంది. కాబట్టి మనం యూట్యూబ్లో పెట్టే ప్రతిదీ కూడా యూట్యూబ్కి తెలుసు. కాబట్టి మనం యూట్యూబ్లో వాడే కీవర్డ్స్ అయినా అవ్వచ్చు, లేదంటే హ్యాష్ ట్యాగ్స్ అయినా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఎంత బెటర్గా ఇస్తే మన ఛానల్కి అనేది అంత మంచిగా గ్రో అవుతుంది. సో ఈ ఎస్ఈఓని మీరు సీరియస్గా తీసుకోండి. మీకు ఈ ఎస్ఈఓ గురించి ఇంకా మంచిగా తెలియాలంటే ఈ ఎస్ఈఓ రిలేటెడ్ వీడియోస్ మనకి యూట్యూబ్లో తెలుగులో కూడా చాలా దొరుకుతాయి. సో ఆ వీడియోని ఒకసారి చూడండి. నేనైతే ఈ ఎస్ఈఓకి సంబంధించిన కీవర్డ్స్ అనేది బెటర్గా ఎలా సెర్చ్ చేయాలి, ఎలా తీసుకోవాలని చెప్పేసి దీని మీద ఒక వీడియో చేశాను. అది వచ్చేసి వీడియోకి యాప్లో ఎలా సెర్చ్ చేయాలని చెప్పేసి చేశాను. సో ఇదైతే కొంతవరకు చేశాను. ఆ వీడియో నచ్చితే నేను పైన ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. తర్వాత ఖచ్చితంగా ఈ ఎస్ఈఓ కీవర్డ్స్ అనేది బెటర్గా మంచి ర్యాంక్డ్ కీవర్డ్స్ అనేవి ఎలా సెర్చ్ చేయాలని చెప్పి నేను ఖచ్చితంగా అయితే ఒక వీడియో చేస్తాను. కమింగ్ టు నెక్స్ట్ వన్ వచ్చేసి బీ అన్ ఇన్నోవేటివ్ క్రియేటర్. అంటే మీరు కూడా అందరిలాగా రొటీన్ వీడియోస్ రొటీన్గా ఏవి చేయకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, చాలామంది యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు రొటీన్గా అందరూ చేసినవే చేస్తుంటారు. ఇక్కడ మీరు చేసే వీడియోలో కొంచెం అందరిలా కాకుండా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ వన్స్ ఒక్కటి కానీ క్లిక్ అయిన తర్వాత మీరు దానికి సంబంధించిన అలాంటి వీడియోసే చేస్తూ ఉంటే మీ ఛానల్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీ ఛానల్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. దీనివల్ల సబ్స్క్రైబర్లు పెరుగుతారు, వాచ్ టైం పెరుగుతుంది, మన ఛానల్ వీలైన తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది. సో కొత్తగా చేయడంలో ట్రై చేయడంలో అయితే తప్పులేదు. దీనివల్ల మనకు పోయేది ఏముంది, మహా అయితే వ్యూస్ రాకపోవచ్చు 1-2 వీడియోస్కి, దానివల్ల రాకపోతే ఆ వీడియోస్ ఆపేద్దాం. బట్ వన్స్ వస్తే చెప్పాను కదా, మన ఛానల్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది. కాబట్టి డిఫరెంట్గా ఆలోచించి కొత్తగా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంగేజ్ యువర్ ఆడియన్స్. మనకి యూట్యూబ్లో వచ్చేసి ఏ వ్యూవర్ కూడా మన వీడియోస్ కాదు ఏ వీడియోస్ అయినా కానీ మ్యాక్సిమం అయితే ఫుల్ వీడియో 100% వీడియో అయితే ఎవరు చూడరు. మ్యాక్సిమం చాలామంది ఏంటంటే 30 to 40%, 50%, 60 ఇలా చూస్తూ ఉంటారు. 100% రిటెన్షన్ రేట్ అనేది చాలా తక్కువ. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన వీడియో స్టార్టింగ్ అనేది ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తామో అలాగే వీడియో మధ్యలో వచ్చేసి అలాగే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. దెన్ అలాగే లాస్ట్ వీడియో ఎండింగ్లో కూడా అదే ఇంట్రెస్ట్ని మనం క్రియేట్ చేయాలి. ఇలా స్టార్టింగ్లో, మిడిల్లో అలాగే ఎండింగ్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినట్లయితే ఆడియన్స్ అయితే ఖచ్చితంగా మన వీడియోస్కి ఎంగేజ్ అవుతారు. వీడియోని అయితే చివరి వరకు చూసే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల మనకి వాచ్ టైం పెరుగుతుంది. అలాగే ఈ వీడియోస్కి నెక్స్ట్ పార్ట్ లేదంటే నెక్స్ట్ చాప్టర్స్ ఎలా చేసినట్లయితే ఖచ్చితంగా ఆడియన్స్ ఆ వీడియోస్ కోసం ఎదురు చూస్తారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫైనల్గా వచ్చేసి మీరు వీడియోకి పెట్టే థంబ్నెయిల్ అనేది చాలా మంచిగా చేయండి, అట్రాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే మనకు తెలుసు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పేసి. సో మీరు యూట్యూబ్లో మీ వీడియోస్కి పెట్టే థంబ్నెయిల్ అనేది చాలా బెటర్గా మంచిగా చేయడానికి ట్రై చేయండి. దీనికి కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు. దీనికి అలాగే మనం కీవర్డ్స్కి వచ్చేసి కొంచెం టైం తీసుకోండి, పర్వాలేదు. అలాగే మీరు వీడియోకి పెట్టే టైటిల్ ఉంటుంది కదా, ఈ టైటిల్ అనేది మనకు తెలుసు 100 వరకు ఉంటుంది, 100 క్యారెక్టర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ మీరు 60 క్యారెక్టర్స్ లోపు ఎంత షార్ట్గా క్యాచీగా పెడితే టైటిల్ అనేది మీకు అంత మంచిది. సో మీరు ఈ టైటిల్ అనేది 60 క్యారెక్టర్స్ లోపు పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఒక కీవర్డ్ అనేది చెప్పాను కదా, టైటిల్లో కీవర్డ్ అనేది వచ్చేటట్టు చూసుకోండి. అలాగే హ్యాష్ ట్యాగ్స్ అని కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కీవర్డ్స్ అనేవి వచ్చేటట్టు చూసుకోండి. లెంతీ కీవర్డ్స్ అనేవి షార్ట్ కీవర్డ్స్ కన్నా కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇస్తాయి. సో లెంతీ కీవర్డ్స్ పెట్టినా తప్పలేదు. సో లెంతీ కీవర్డ్స్ కూడా పెట్టండి. ఫైనల్గా వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేయమని అడగండి. ఇదేంటంటే జస్ట్ వాళ్ళకి ఒక రిమైండర్ లాగా ఉంటుంది. అలాగే మీరు నెక్స్ట్ ఏ వీడియో అయితే చెప్పబోతున్నారో దాన్ని కొంచెం ఇంట్రెస్ట్గా చెప్పండి. నేను పలానా ఈ వీడియో గురించి చెప్పబోతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఈ విధంగా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.